January 3rd, 2025 నా కళ ప్రారంభమైన రోజు. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ కళలకు కారణమైన కలాం స్ఫూర్తి యాత్ర ప్రారంభమైన రోజు. తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ దగ్గర ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్ట్ అయితే చేశాము. మెయిన్ మోటో వచ్చేప్పటికి స్టూడెంట్స్ని ఇగ్నైట్ చేసి వాళ్ళు ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ కింద క్రియేట్ చేయాలి, వాళ్ళు చూసే ప్రాబ్లమ్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మెయిన్ మోటో సార్. వన్స్ మా బస్ని సెక్రటేరియట్ దగ్గర లాంచ్ చేసిన తర్వాత మేము మా ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళాము, అదే రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే ఇది ఫస్ట్ స్కూల్. అంటే ఈవెన్ దో మేము ఫ్లో విజిట్స్లో ఇంతకు ముందే చాలా స్కూల్స్ విజిట్ చేస్తున్నా సరే ఎవ్రీ యాక్షన్ ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మేము యాత్రలో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్కూల్. అంటే మా ప్యాటర్న్ కానీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అలాగే మా ఫ్లో యాంథమ్, మా ఫ్లో బస్ కోసం ఈ యాత్ర కోసం స్పెషల్గా డిజైన్ చేసిన యాంథమ్ ఏదైతే ఉందో అది కూడా మేము ఇక్కడే ప్లే చేస్తున్నాం. అండ్ వీ నీడ్ టు ఫాలో అవర్ షెడ్యూల్స్. ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ని మేము చాలా కొత్తగా తీసుకున్నాము అండ్ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాము. అండ్ ఫస్ట్ డే మేము బస్సు స్కూల్ లోపలికి తీసుకెళ్తున్న మూమెంట్ నుంచి అలాగే ఈవినింగ్ మా విజిట్ ఎండ్ అయ్యే వరకు మేము ఆ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేసాము. ఈవెన్ దో మా టీం అందరికీ చాలా బాగా గుర్తుంది ఆ ఫస్ట్ డే స్కూల్లో స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయిన విధానం కానీ, ఎందుకంటే దిస్ ఈస్ అవర్ ఫస్ట్ డే. ఏదైతే బయట బస్ చూసారో దాని పేరు ఫ్లో అనమాట, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఇది ఫస్ట్ టైం ఇక్కడ కలాం స్ఫూర్తి యాత్రలో ఫస్ట్ స్కూల్ మీద అనమాట మహేశ్వరంలో. ఇది ఏంటి అంటే డాన్స్, ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అనమాట, ఓకేనా? మరి పొద్దున్నుంచి మేము మీకు నాలెడ్జ్ ఇచ్చాం కదా, మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు, ఓకేనా? యాజ్ ఎ స్టూడెంట్గా నా లైఫ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ ఏ స్టూడెంట్ ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ ఫ్లో బస్ని అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫ్లో బస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ యాత్రలో ఫస్ట్ డే స్కూల్లో ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ వన్ సిచ్యువేషన్ బిఫోర్ అనమాట. అదేంటి అంటే ఒక స్టూడెంట్ యాత్ర అంతా అయిపోయిన తర్వాత అన్న ఈ టెక్నాలజీస్ మాకు ఎలా యూజ్ అవుతాయి, నేను నా లైఫ్లో ఏం చేయగలను అంటే ఇప్పటివరకు చాలా మందికి ఈ టెక్నాలజీస్ని ఎలా యూజ్ చేయాలి, వాటిని డైలీ యూజ్ కేసులో ఏం చేయాలనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ ఇక్కడ మేము ఆ క్వశ్చన్ కి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ఆ రోజు ఆ స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము. ఆ మూమెంట్ నుంచి ఆ స్టూడెంట్ లో నన్ను నేను చూసుకున్నట్టయితే నాకు అనిపించింది. అలాగే ఎంటైర్ యాత్రలో ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఎన్నో వేల క్వశ్చన్స్ అయితే మమ్మల్ని అడిగారు. మా టీం అందరూ కూడా ఎంతో పేషెన్స్ తో ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి అయితే మేము ఎంతో కష్టపడ్డాము. మదర్ బోర్డ్ ఆర్ సిపియు ఉంటుంది కదా, మొబైల్ ఫోన్లో ప్రాసెసర్,
అలా ఏదైతే ఒక బోర్డు ఉంటుందో ఒక కంట్రోలర్ బోర్డు దీనికి కూడా ఫిట్ చేశాను. ఇప్పుడు నువ్వు దీని పేరు కూడా ఓంకార్. ఓంకార్ 2 feet ముందుకెళ్ళంటే వెళ్తుందా? ఎందుకు వెళ్ళదు? మా యాత్ర ఫస్ట్ డే ఫస్ట్ స్కూల్లో నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటి అంటే, ఒక చిన్న గెస్చర్, ఒక చిన్న వర్డ్, ఒక చిన్న మోటివేషన్ ఒక స్టూడెంట్ యొక్క ఎంటైర్ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడి నుంచి డే బై డే, స్కూల్ బై స్కూల్ మా కలాం స్ఫూర్తి యాత్ర మా మొదటి స్కూల్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అయితే ఇవాల్వ్ అయింది. ఈ యాత్రలో ప్రతి డిస్టిక్లో మా ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్ ఉండేలా మేము ట్రై చేసాం. ఎందుకంటే మనం చేసే పని ఒక స్కూల్ వరకే లిమిటెడ్గా ఉండకూడదు. అది ఆ డిస్టిక్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి రీచ్ అవ్వాలి. ఒకవేళ ఆ రోజు వాళ్ళు మిస్ అయినా, న్యూస్ పేపర్లో చదివైనా సరే వాళ్ళ లెర్నింగ్ పర్స్పెక్టివ్ మారాలి అని. ఇలా కూడా నేర్చుకోవచ్చా, మనం మిస్ అయ్యామేమో, ఇలాంటి థాట్ అట్లీస్ట్ ఒకరికైనా రావాలి అని. అందుకే వచ్చిన చీఫ్ గెస్ట్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేసేవాళ్ళం, మీ స్కూల్లో మాత్రమే కాదు, మీ డిస్ట్రిక్ట్లో ఉన్న మిగతా స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఈ విషయం చెప్పండి అని. మనం రీచ్ కాలేని చోటికి అట్లీస్ట్ మన ఐడియా అన్నా రీచ్ అవ్వాలి. నాకు ఈ జర్నీని ఇలా చేయాలి, ఇలా నడపాలి ఎవరు చెప్పలేదు. రూల్స్ లేవు, గైడ్లైన్స్ లేవు, ఫాలో చేయాలంటే టెంప్లెట్ కూడా లేదు. స్టూడెంట్స్ కూడా ఈ యాత్ర కావాలని అడగలేదు, కానీ నేను చేశాను. ఎందుకంటే నేను కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాడిని. అదే క్లాస్ రూమ్, అదే కన్ఫ్యూజన్, అదే క్యూరియాసిటీ, అవే డౌట్స్. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీ నా లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఈ జర్నీలో మేము స్కూల్కి వెళ్ళలేదు, నా పాస్ట్ని కలిసాను. నా లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్, ఒక గుర్తుండిపోయే చాప్టర్. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ పిఎస్ చంద్ర. ఓకే, నువ్వు మా బస్ని విజిట్ చేయకముందు ఎలా ఫీల్ అయ్యావు అండ్ విజిట్ చేశాక ఎలా ఫీల్ అవుతున్నావు? విజిట్ చేయలేక ముందు నేను అనుకున్నాను ఏదో నార్మల్గా ఉంటుందని, కానీ లోపల పోయి చూస్తే ఏదో రియల్లీ ఇట్లా సోలార్ సిస్టమ్ నట్టు ఇట్లా ప్లానెట్స్ ఉన్నాయిగా, మన ఎర్త్ ప్లానెట్ ఇట్లా గ్రీనరీ ఉన్నాయి, అట్లాంటి బస్ ఇది ఉన్నది. అంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటాయో చూడాలని అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. 3D ప్రింటింగ్ మిషన్ కూడా ఉండే, అవన్నీ రకరకాల వస్తువులు తయారు చేశారు. చాలా బాగా అనిపించింది. విజిట్ చేయకముందు బోరింగ్గా ఫీల్ అయ్యాను, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ఫుల్గా ఉంది. నాకు ఈ బస్ చూడంగా చాలా మంచిగా అనిపించింది. నాకు ఓన్ క్రియేటివ్ ఐడియాస్ వచ్చినాయి మంచిగా. అంటే నాకు ఒక ఫేవరెట్ అంటే 3D పెన్ ఉందిగా, నాకు అది అంటే ఓన్ క్రియేట్గా చేయాలని ఉంది. అది విజిట్ చేయకన్నా ముందు అంటే ఇట్లా రోబోటిక్స్ అన్నీ ఉంటాయి కదా, అట్లుంటాయి అనుకున్నా. విజిట్ చేసిన తర్వాత నేను ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా. యాత్రలో మాకు ప్రతి స్కూల్తో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అలాగే ప్రతి స్టూడెంట్తో కూడా ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఉంది. ఇలా మాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. అలాంటి ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్సే అక్షరవనం. ఇది మా సెకండ్ డే ఆఫ్ యాత్ర. ఈ యాత్రలో మేము సెకండ్ డే అక్షరవనంకి అయితే వెళ్ళాము. ఇది ఒక కాన్సెప్ట్ స్కూల్. ఇక్కడున్న స్టూడెంట్స్కి గ్రేడ్స్ ఉండవు. అలాగే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఇది ఒక రెసిడెన్షియల్ స్కూల్. ఈ స్కూల్లో మేము ఎన్నో మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే పొందాము. అలాగే స్టూడెంట్స్ ఇక్కడ 0 ఫుడ్ వేస్టేజ్ అనే ఒక కాన్సెప్ట్తో వీళ్ళైతే రన్ చేస్తున్నారు. ఇక్కడ మాకు అసలు ఫుడ్ని ఎలా వేస్ట్ చేయకూడదు, అలాగే ఫుడ్ మీద ఉన్న వాల్యూని మేమైతే గమనించాము. పర్టికులర్ వస్తువుని కూడా మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, ప్రతిసారి ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేయలేరు. అదే విన్నా
నువ్వు చెప్పు. ఫస్ట్ టైం ఆడిలో యూనో చూసినాను. తినేమంటున్నాడంటే ఫస్ట్ టైం ఆర్డినో యూనో చూసాను. ఎంతమందికి కలిసి ఇక్కడ ఆర్డినో యూనో అంటే హ్యాండిల్ చేయండి. ఇంకేం చూసావు చెప్పు. సెన్సార్స్ అంట. సెన్సార్స్ చూసారా? ఎంతమంది చూసారు సెన్సార్స్? ఇంకేం చూసావు చెప్పు. వర్చువల్ రియాలిటీ అంట. ఎంతమంది చూసారు వర్చువల్ రియాలిటీ? ఇది చూస్తే మాకు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది. ఈ మూమెంట్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్కి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుని వాళ్ళు ఒక సెల్ఫ్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అయ్యేలా అందరూ చేస్తే చాలా బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. యాత్రలో మాకు ప్రతి స్కూల్తో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అలాగే ప్రతి స్టూడెంట్తో కూడా ఒక మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఉంది. మళ్ళీ భుజాన గొడ్డలేసి కులీగా పోతారా, అది వేసి కులీగా పోతారా. హలో సార్, నాకు ఇలా దొరికింది. ఇది వాకి టాకీ అంట దొరికింది. మీరు ఎవరికి సార్ ఇది? నువ్వు తమ్ముడు ఎక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ బస్ వెనకాల ఏంటో తమ్ముడు డస్ట్బిన్ చేస్తున్నావు మా అమ్మకి. టూర్ లేకున్నది. తర్వాత చూడదు అది పోస్ట్ మాస్టర్ బస్ అని చెప్పారు. లోపల ఏ టెక్నాలజీ చూసావు నువ్వు చెప్పు. హెక్సాగాన్ అలాంటి చాలా చూసాను. చెప్పడం కష్టం. చాలా ఈ చెట్టు కింద ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అసలు ఏం తెలియదు. కౌంట్ చేయండి. అన్ని మైండ్ లో ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? లెక్కలు. జనవరి 3rd నుంచి జనవరి 10th వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కలాం స్ఫూర్తి యాత్ర అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. వీళ్ళిద్దరు ఉంటారు, పట్టుకుంటారు నేను. సరేనా? వెంటనే ఎక్కేసారు. ఎక్కి స్టడీగా నుంచోవాలి. సరేనా? రైట్గా స్టడీగా పెట్టి డ్యూరింగ్ దిస్ యాత్ర మాకైతే చాలా లెర్నింగ్స్ వచ్చాయి. అలాగే మేము చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయితే మాకు చాలా కనిపించాయి. అండ్ కమింగ్ సంక్రాంతి హాలిడేస్ లో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కలాం స్ఫూర్తి యాత్ర కోసం మేము ఎన్నో ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. అండ్ యాత్ర కొన్ని డేస్ లోనే మాకు సోషల్ మీడియా నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా డిస్ట్రిక్ట్ నుంచి అలాగే చాలా స్కూల్ నుంచి మా స్కూల్కి రండి అలాగే మా డిస్ట్రిక్ట్కి రండి అని చెప్పి మమ్మల్ని అందరూ అడగడం అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇందులో మేము కొంతమంది రిక్వెస్ట్ని కంప్లీట్ అయితే చేయగలిగాము. ఎవరైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యాత్రలో కంప్లీట్గా చేస్తామని చెప్పి మేమైతే వాళ్ళకి మాట ఇచ్చాము. చదువుతున్నా. నాకు బస్సులో వెళ్తుంటే ఎంతో రకరకాల రోబోట్స్ కనిపిస్తాయి. దాంట్లో చూసి ఎంతో ఆనందించాను. నేను అది అలెక్సా చూశాను. సార్ అన్న ఏం మాట్లాడంతో అది ఆన్సర్ కరెక్ట్గా చెప్పింది అలెక్సా.
ఈ యాత్ర మొత్తంలో మా టీం టీషర్ట్స్ మాత్రమే వేసుకున్నాం. వెదర్ కూల్గా ఉన్న జాకెట్స్, కోట్స్, ఫార్మల్ వేర్ వేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ అది మా ఇంటెన్షన్ కాదు. మా డ్రెస్సింగ్ ఒక స్టైల్ కోసం కాదు, అది ఒక మెసేజ్. మనం స్టూడెంట్స్ ముందు నుంచి ఉన్నప్పుడు డిస్టెన్స్ క్రియేట్ చేయకూడదు అని, వాళ్ళు పక్కన ఉన్నట్టే అనిపించాలి అని. ఈ యాత్రలో మా యూనిక్నెస్ ఇదే, మనం డిఫరెంట్గా కనిపించడానికి కాదు, వాళ్ళతో ఒకరిగా కనిపించడానికి. ఈ యాత్రలో బస్కి తగిలిన మొదటి గాయం ఫస్ట్ డిస్ట్రిక్ట్లోనే జరిగింది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదని కాదు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం మేము ఎప్పుడూ రెడీగానే ఉన్నాం. కానీ మొదటి డిస్ట్రిక్ట్లోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. అది మాకు ఒక రియల్ వేకప్ కాల్లా అనిపించింది. ఈ యాత్ర నాకు ఫస్ట్ లెసన్ ఇచ్చింది, అది కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్లోనే. జర్నీ చాలా లాంగ్ ఉంటుంది, అందుకే జాగ్రత్త ఇంకా ఎక్కువగా ఉండాలి అని. ఈ యాత్ర లాస్ట్ వరకు కూడా ఆ మొదటి గాయం అలానే ఉంది. ప్రతిరోజు అది గుర్తు చేస్తుంది మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి అని. ఈ యాత్రలో మనం నేర్చుకున్న మొదటి పాఠం, రెడీగా ఉండడం కన్నా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ డైలీ మా యాత్రను మేము ఇలా కొనసాగిస్తూ వచ్చాము.